శ్రావణమాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శుభప్రదమైన మాసాలలో ఒకటి. తెలుగు సంవత్సరంలో 5వ నెల అయిన శ్రావణమాసం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూలై లేదా ఆగస్టు నెలల్లో వస్తుంది. ఈ మాసం వర్షఋతువుతో ప్రకృతి పచ్చగా కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసి ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. ఈ నెలలో శ్రీమహావిష్ణువు, శ్రీమహాలక్ష్మి, శివుడు, పార్వతీదేవి, గౌరీదేవి లకు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసాన్ని వ్రతాల మాసం లేదా పండుగల మాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ నెలలో అనేక పండుగలు, నోములు, వ్రతాలు వస్తాయి. శ్రావణమాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ నెలలో ప్రతి సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనది. భక్తులు ఉపవాసం ఉండి శివాలయాలను సందర్శించి శివలింగానికి జలాభిషేకం, పాలతో అభిషేకం, బిల్వపత్ర సమర్పణ వంటివి చేస్తారు. ఓం నమః శివాయ మంత్రాన్ని కూడా జపిస్తారు. దీనికి గల కారణం సముద్రమథనంలో వెలువడిన హాలాహలాన్ని శివుడు శ్రావణమాసంలోని సోమవారం రోజు సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ మాసంలో శివుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పెళ్లికాని యువతీ యువకులు మంచి జీవిత భాగస్వామిని పొందడానికి శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలు మంగళ గౌరీదేవికి అంకితం చేయబడ్డాయి. నూతన వధూవరులు, ముత్తైదువలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సౌభాగ్యం, దీర్ఘ సుమంగళిత్వం కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి మంగళ గౌరీ వ్రతం గురించి వివరించినట్లు పురాణాలు చెబుతాయి. ఈ వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి నమ్మకం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఇది మహిళలకు అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన వ్రతం. అష్టలక్ష్మి స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని పూజించి ఆయుష్షు, ఐశ్వర్యం, సంతోషం, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. చారుమతి అనే ఒక బ్రాహ్మణ మహిళకి లక్ష్మీదేవి స్వప్నంలో కనిపించి ఈ వ్రతం గురించి చెప్పిందని పురాణాలు చెబుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. అలాగే శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం కావడం వల్ల ఈ మాసం విష్ణువు పూజకు కూడా అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ శనివారాలు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆరాధనకు విశేషమైనవి. ఈ శ్రావణమాసంలో చేసే పూజలు, ఉపవాసాలు కేవలం ఆధ్యాత్మిక లాభాలను మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. వర్షాకాలంలో వ్యాపించే రోగాలను నివారించడానికి ఉపవాసాలు, నియమ నిబంధనలు ఉపకరిస్తాయి. శ్రావణమాసం అనేక పండుగలు, వ్రతాలతో నిండి ఉంటుంది. వాటిలో ఒకటి నాగుల చవితి, నాగపంచమి. శ్రావణశుద్ధ చవితి లేదా పంచమి రోజున నాగుల చవితి జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితిలాగే ఈ రోజు కూడా నాగుల పూజ చేస్తారు. పుట్టల వద్ద పాలుపోసి నాగదేవతను పూజిస్తారు. దీనివల్ల పాముకాట్లు, ఇతర సర్పసంబంధిత భయాలు తొలగిపోతాయని, కుటుంబానికి శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. అలాగే రాఖీ పౌర్ణమి కూడా ఈ మాసంలోనే వస్తుంది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల నుదుట బొట్టుపెట్టి రాఖీ కట్టి మిఠాయిలు తినిపిస్తారు. సోదరులు తమ సోదరీమణులకు రక్షణగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి కానుకలు ఇస్తారు. ఇది అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. ఈ మాసంలో పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తమ పాత యజ్ఞోపవితాన్ని, జంధ్యాన్ని విసర్జించి కొత్తది ధరించే ఆచారం ఈ రోజున పాటిస్తారు. వేదపారాయణం, గాయత్రీ మంత్రజపానికి ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాగే విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుని జయంతి కూడా ఈ రోజునే జరుపుకుంటారు. జ్ఞానాన్ని, విద్యాభివృద్ధిని కోరుకునేవారు హయగ్రీవుని పూజిస్తారు. ఈ మాసంలోనే కృష్ణాష్టమి కూడా వస్తుంది. శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. ఈ రోజున కృష్ణుని భక్తులు ఉపవాసం ఉండి కృష్ణుని విగ్రహాలను ఆయలలో ఉంచి భజనలు, కీర్తనలతో అర్చిస్తారు. బాలకృష్ణుని లీలా విశేషాలను స్మరించుకుంటారు. అలాగే శ్రావణమాసంలో అనుసరించే కొన్ని సాధారణ ఆచారాలు అవి ఏమనగా భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి శుచిగా ఉంటారు. నదులు లేదా పవిత్ర కొలనులలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. సోమవారాలు, శుక్రవారాలు, ఏకాదశి వంటి రోజుల్లో భక్తులు ఉపవాసం పాటిస్తారు.
మహిళలు ఇంట్లో ప్రత్యేకంగా వ్రతాలు, నోములు ఆచరిస్తారు. పీటలు వేసి, అలంకరించి, దేవతలను ఆహ్వానించి, పూజలు చేస్తారు. ముత్తైదువులను పేరంటానికి పిలిచి, తాంబూలాలు ఇస్తారు. దేవతలకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఉదాహరణకు, శివునికి చెరకు రసం, తేనె, పాలు, గంగాజలంతో అభిషేకం చేస్తారు. వరలక్ష్మీ వ్రతంలో వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు, పానీయాలు నైవేద్యంగా పెడతారు. శ్రావణమాసం కేవలం ఒక నెల మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. భక్తి, శ్రద్ధ, నియమనిష్ఠలతో ఈ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరించడం ద్వారా మానసిక ప్రశాంతత, కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం, సకల శుభాలు కలుగుతాయని హిందువులు బలంగా విశ్వసిస్తారు. ఈ మాసం వర్షాల ఆగమనాన్ని, ప్రకృతి నూతనత్వాన్ని, ఆధ్యాత్మిక జాగరణను సూచిస్తుంది. అందుకే తెలుగు ప్రజలు శ్రావణమాసాన్ని ఎంతో పవిత్రంగా, ఆనందంగా జరుపుకుంటారు.